వీకే సింగ్ వ్యవహార శైలితో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే వయసు వివాదం, ముడుపుల ఆరోపణలతో కేంద్రాన్ని ఇరుకుని పెట్టిన ఆర్మీ చీఫ్ తాజాగా రక్షణ వ్యవహారాలపై ప్రధానికి రాసిన లేఖ బయటకు పొక్కడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ లేఖ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ప్రధాని కూడా ఆర్మీ చీఫ్ వైఖరితో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ను సెలవులో పంపించాలని కేంద్రం యోచిస్తోందని సమాచారం. 2 నెలల్లో పదవి విరమణ చేయనున్న తరుణంలో ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వ్యవహార శైలి కేంద్రానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వయస్సు అంశంపై కేంద్రానికి ఆర్మీ చీఫ్ మధ్య ఏర్పడిన వివాదం రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త విషయాలతో మరింత రగులుకుంటోంది. పుట్టిన తేదీపై కేంద్రాన్ని సుప్రీంకోర్టుకు లాగిన జనరల్ వీకే సింగ్ ఆ తర్వాత ముడుపుల ఆరోపణలతో సంచలనం సృష్టించారు. సైన్యానికి సంబంధించిన వాహనాల కొనుగోళ్ల వ్యవహారంలో 14 కోట్ల లంచం ఇవ్వచూపారని, ఈ విషయాన్ని అప్పుడే రక్షణ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని వెల్లడించి దుమారం రేపారు. ఈ దుమారం పూర్తిగా సద్దు మనగక ముందే ఆయుధ సంపత్తి తక్కువగా ఉందని, దేశ భద్రత సంకట స్థితిలో పడిపోయిందని నేరుగా ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసి మరింత కలకలం సృష్టించారు. యుద్ధ ట్యాంకుల విషయంలో మన దేశం పూర్తి వెనుకంజలో ఉందని ఆ లేఖలో పేర్కొన్న వీకే సింగ్ ప్రత్యర్థులను నిరోధించే బలం సన్నగిలిందని పేర్కొన్నారు. వైమానిక దళంలో 97% కాలం చెల్లినవేనని, రాత్రిపూట పోరు సలిపే సామర్థ్యం తగినంత లేదని ఆరోపించారు. ఈ లేఖ బయటకు పొక్కడంతో తీవ్ర దుమారమే రేగి కేంద్రం సంకట స్థితిలో పడిపోయింది. దేశ రక్షణ, అంతర్గత విషయాలకు సంబంధించిన వ్యవహారాలు బయటకు పొక్కడంపై నిప్పులు చెరిగిన విపక్షాలు ఆర్మీ చీఫ్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రధాని సహా సీనియర్ చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని విపక్షాలకు హామీ ఇచ్చిన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆ తర్వాత ప్రధాని, హోంమంత్రులతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. నేరుగా ప్రధానికి లేఖ రాయడం ద్వారా ఆర్మీ చీఫ్ సైన్యం క్రమశిక్షణను ఉల్లంఘించాలని భావిస్తున్న రక్షణ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తుందని తెలుస్తోంది. కేంద్రం, ప్రధాని కూడా ఆర్మీ చీఫ్ తీరుపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సుకు ముందు రోజే ఈ వివాదం ఏర్పడడంపై కేంద్రం కలవరపడుతోంది. అయితే ఆర్మీ చీఫ్ రిటైర్ అయ్యేంత వరకు ఆయన చర్యలను భరించడం లేదా ఆయనను బలవంతంగా పదవి నుంచి సాగనంపడం 2 ప్రత్యామ్నాయాలు మాత్రమే కేంద్రం ముందున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆర్మీ చీఫ్ ను పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం సుముఖంగా లేదని సమాచారం. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తికి సంబంధించిన అంశంగా కాకుండా రక్షణ శాఖ కార్యాలయానికి సంబంధించిన అంశంగా కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. లేఖపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంటే ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మాత్రం కాశ్మీర్ సరిహద్దుల్లో భద్రతను పరిశీలించడంలో మునిగిపోయారు.